ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే సార్, ఈదర్ రామకృష్ణ గారు. నమస్తే అండి. సార్ ఈదర్ రామకృష్ణ గారు, ఐపీఓ గ్రే మార్కెట్ అంటే ఏంటి? ఈ ఐపీఓ గ్రే మార్కెట్లో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అసలు ఏ విధంగా జరుగుతుంటాయి? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఐపీఓ అంటే ఇప్పటికే ఇన్వెస్టర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఫస్ట్ జనరల్గా ఐపీఓస్ ద్వారానే ఎక్కువ మంది ఎంటర్ అవుతూ ఉంటారు స్టాక్ మార్కెట్లో. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, అంటే వెరీ ఫస్ట్ టైం ఒక కంపెనీ, ఒక లిమిటెడ్ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే ముందు, లిస్ట్ కాకముందు ఇచ్చే ఆఫరే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. సో పబ్లిక్ ఎందుకు ఇక్కడ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ మీద మొగ్గు చూపిస్తారంటే, ముందుగా గ్రే మార్కెట్కి వెళ్ళే ముందు అసలు జనరల్గా ఆలోచిస్తే ప్రమోటర్ ఒక ప్రైస్ ఫిక్స్ చేసి ఆ ప్రైస్కి షేర్లు అమ్మటం జరుగుతుంది. సో కొత్త ఇన్వెస్టర్స్ అందరూ ఏమనుకుంటారంటే, అంటే ఆ ప్రైస్ అనేది ఒక స్టాండర్డ్ ప్రైస్ వాళ్ళు ఫిక్స్ చేశారు కాబట్టి మనకి ఒక గుడ్ ప్రైస్, అంటే ఇక్కడ ఏమి చీటింగ్ లేదనుకుంటారు. జనరల్గా ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రోడక్ట్ మీకు తయారు చేసి అమ్ముతున్నారంటే అది వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది, న్యాచురల్ అది. కాకపోతే మనం ఏంటంటే మనం మోసపోలేదనే కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో కూడా అంతే, ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తారు వెంచర్ వాళ్ళు. ప్రైస్ ఫిక్స్ చేయడం వల్ల అందరికీ ఒకటే రేట్ వస్తుంది కాబట్టి నాకు అదే రేట్ వచ్చిందని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందువల్ల ఐపీఓకి ఎక్కువ జనరల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే మీరు అబ్జర్వ్ చేస్తే అదే సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ సెకండరీ మార్కెట్లో, అంటే మెయిన్ అంటే లిస్ట్ అయ్యి ట్రేడ్ అవుతున్న స్టాక్స్ తక్కువ పిఈ రేషియోస్లో దొరుకుతూ ఉంటాయి. అంటే తక్కువ ధరల వద్ద దొరుకుతూ ఉంటాయి అనమాట. అంటే లేకపోతే వాల్యూషన్ అంటే వాల్యూలో దొరుకుతూ ఉంటాయి. కొత్తగా వచ్చిన కంపెనీకి ఒక క్రేజ్ ఉంటుంది, సో మనం కూడా పార్టిసిపేట్ చేద్దాము. సో కానీ మనం ఈజీగా కొట్టిపారేళ్ళము. ఐపీఓలో కూడా మంచి ధరల వద్ద దొరికి, ఈ మధ్య రీసెంట్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఐఆర్ఈడిఏ ఇలాంటివి తీసుకున్నప్పుడు మంచి రిటర్న్స్ వచ్చాయి. అట్లాగే చాలా కంపెనీలు మంచి రిటర్న్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్లు ఆ మార్గం ఎంచుకుంటారు. తర్వాత మీరు అడిగిన క్వశ్చన్, గ్రే మార్కెట్లో ఏంటి పరిస్థితి అనేది, అంటే కొన్ని పాపులర్ కంపెనీస్ ఆల్రెడీ ఇంకా ఐపీఓ రాని కంపెనీస్ కూడా ట్రేడ్ అవుతూ ఉంటాయి లిస్ట్ కాకముందే. ట్రేడ్ అంటే అది అనఫిషియల్గా జరుగుతూ ఉంటుంది, అంటే ఇల్లీగల్ అని మనం చెప్పలేము, లీగలే అది. ఎందుకంటే మీ డిమాట్ అకౌంట్లోకి షేర్లు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సి ఇండియా ఉందండి, ఐపీఓకి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, అంటే కొన్ని కోర్టు కేసుల వల్ల లేట్ అవుతుంది ఐపీఓ రావడానికి. కానీ ఇప్పుడే మనకి షేర్లు అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి. సో దానికి సంబంధించిన ఏజెంట్స్, బ్రోకర్స్ ద్వారా మనం షేర్స్ పొందే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి పెద్ద కంపెనీస్ కూడా, ఈవెన్ మనకి ఈ మధ్య రీసెంట్గా వచ్చిన టాటా టెక్నాలజీస్ కానీ ఇట్లాంటివి కూడా ముందే ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో అలా ట్రేడ్ అయ్యేదాన్నే మనము గ్రే మార్కెట్ ప్రైసెస్ అంటారు. అంటే గ్రే మార్కెట్ ప్రైసెస్ ఏం చెప్తాయంటే, ఒక ప్రైస్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే ముందు ప్రమోటర్ కోటాలో వీళ్ళు పొందుంటారు, కొంతమంది ఇన్వెస్టర్స్ ఆ షేర్లను పొందుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ షేర్లని అమ్ముతూ ఉంటారు. అంటే ఒక లాక్ ఇన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అమ్ముతూ ఉంటారు. సో వాళ్ళు సర్టన్ రేట్ ఫిక్స్ చేసుకుంటారు, లేకపోతే మార్కెట్ డైనమిక్స్ ప్రకారం ఒక రేట్ ఫిక్స్ చేసుకొని ఆ రేట్కి అమ్మటం, ఆ రేటు చొప్పున మనము మళ్ళీ మార్కెట్లో లిస్ట్ అవ్వడం మనం చూస్తుంటాం. ఈవెన్ బిఎస్సి ఇండియా వచ్చే ముందు కూడా చాలా రోజులు ఆ షేర్లన్నీ స్టాక్ బ్రోకర్స్ దగ్గర, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ బ్రోకర్స్ దగ్గర ఉండేవి. సో అవన్నీ లాగిన్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా అమ్మటం మనం చూసాము. అలాగే ఆ షేర్లు కూడా తర్వాత లిస్ట్ అయిన షేర్ మనకి ఎలాగో తెలుసు. అది కాకుండా ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి, మనకు తెలియని కంపెనీస్, చాలా కంపెనీస్ ఐపీఓకి వచ్చినప్పుడే తెలుస్తూ ఉంటాయి. సో అప్పుడు కూడా గ్రే మార్కెట్ జరుగుతూ ఉంటుంది. అదేంటంటే రాబోయే, అంటే ఇప్పుడు ఐపీఓ బజ్ మొదలైందంటే 1 month ముందు నుంచే మనకు తెలుస్తుండదు పలానా కంపెనీ ఐపీఓ వస్తుంది. తర్వాత డేట్స్ రిలీజ్ అవ్వటము, ఆ డేట్స్లో వాళ్ళు ప్రైస్ ఫిక్స్ చేయటము, ఆ ప్రైస్కి అందరూ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ XYZ లిమిటెడ్ అనే కంపెనీ తీసుకున్నప్పుడు 500 రూపాయల దగ్గర ప్రమోటర్ ఇస్తానని ఆఫర్ పెడతాడు. సో దాని డిమాండ్ అనేది మార్కెట్లో క్రియేట్ అవుతూ ఉంటుంది. సో 500కి వచ్చే కంపెనీలు 550కి లిస్ట్ అవ్వాలా, 600కి లిస్ట్ అవ్వాలా అనేది ఎవరికి తెలియదు.
సో మార్కెట్లో డిమాండ్ సప్లైని బట్టి, ఆ కంపెనీకి ఉన్న క్రేజ్ని బట్టి, ఆ కంపెనీకి ఉన్న వాల్యుయేషన్స్ని బట్టి, ప్రమోటర్ ఎలాంటి ప్రైస్కి ఇచ్చాడు అనే దాన్ని బట్టి రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల అది లిస్టింగ్ రోజున ఒక ప్రైస్ దగ్గర లిస్ట్ అవుతుంది. సో మనకు ఒక కంపెనీ ఒక బజ్ మొదలయ్యి, ఐపీఓ బజ్ మొదలయ్యి అది లిస్ట్ అయ్యే ప్రాసెస్లో మనం చూస్తే దాదాపు ఒక 1-2 నెలల ముందే తెలుస్తాయి ఏ కంపెనీలు ఐపీఓకి వస్తున్నాయి అనేది. సో అలాంటి సందర్భంలో ఈ 2 నెలలు కూడా మార్కెట్లో ఒక ప్రీమియం నడుస్తూ ఉంటుంది. అంటే 500కి ఇచ్చే కంపెనీ 550 అని 600 అని ట్రేడ్ అవుతూ ఉంటాయి. ట్రేడ్ అవుతున్నప్పుడు నిజంగా వాళ్ళ దగ్గర షేర్లు ఉండవు, అమ్మే వాళ్ళ దగ్గర షేర్లు ఉండవు. కానీ వాళ్ళు ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అనమాట, నేను ఈ రేటుకి నేను ఇవ్వగలుగుతాను అని. ఎట్లాగంటే వాళ్ళు కూడా ప్యారలల్గా ఐపీఓగా అప్లై చేస్తారు. నాకు అలాట్మెంట్ వాళ్ళు కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకొని నాకు ఇన్ని అలాట్మెంట్ వస్తాయి మా గ్రూప్కి, సో మేము ఈ షేర్లు ఇప్పుడే అమ్మేస్తాం 575కి. ప్రమోటర్ 500కి ఇవ్వచ్చు, మేము 575కి అమ్ముతాం. ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే కొనుక్కోండి అంటే అవి ట్రాన్సాక్షన్స్ పేపర్ మీద రాసుకుంటారు. ఎక్స్చేంజ్లు ఎక్కడ లిస్ట్ ఎక్స్చేంజ్ లిస్ట్ కాకముందు సంగతి ఇది. కాబట్టి ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఆ రిలయబుల్ ఏజెంట్స్ కనుక దొరికినట్లయితే అవి ట్రేడ్ చేయొచ్చు, కానీ అంత తొందర అవసరం లేదు. ఎలాగో లిస్ట్ అవుతుంది, లిస్ట్ అయిన తర్వాత మార్కెట్ డైనమిక్స్ ప్రకారం పైకి కిందకి లేకపోతే అనుకున్న ప్రైస్లు వస్తూ ఉంటాయి. అక్కడ ట్రేడ్ చేసుకోవడం మనకి లీగల్, అఫిషియల్. ఈ రెండవ పద్ధతి ఏంటంటే ఇంకా తొందర అనమాట. అంటే ఇంకా ముందుగానే మనం ఆ షేర్ని పట్టుకోవాలి, మనం మన డిమాట్లో పెట్టుకోవాలి. లేదా డిమాట్లోకి ఏం రావు ఈ ఐపీఓకి వచ్చే కంపెనీలు. అవేంటంటే ముందు ఒక ఏజెంట్ ద్వారా అగ్రిమెంట్స్ అవుతాయి. తర్వాత ఆ ఏజెంట్స్ నుంచి అగ్రిమెంట్ అయిన తర్వాత, లిస్ట్ అయిన తర్వాత వాళ్ళు క్యాష్ తీసుకొని లేకపోతే చెక్ తీసుకొని వాళ్ళు షేర్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడా అన్అఫిషియల్ గా జరిగే వ్యవహారం అండి. సో అందుకని జనరల్ గా ఇది ఈ టాపిక్ ని అంత మనం అంటే పాపులర్ చేసిన ఉపయోగం లేదు, పాపులరైజ్ చేయకూడదు, అవసరం లేదు, జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ పర్పస్ ఓన్లీ నాలెడ్జ్ కోసమే ఇది. కేవలం అంటే మన ఏపీలో తక్కువ ఇది. జనరల్ గా గుజరాత్ లో ఎక్కువ మంది ట్రేడింగ్ చేస్తుంటారు, ఇన్వెస్ట్ చేస్తుంటారు. వాళ్ళందరూ ఏంటంటే గ్రే మార్కెట్ ఏరియాని క్రియేట్ చేశారు. సో మనం ఎక్కువ బాంబేలోను, గుజరాత్ లోనే చూస్తాం. నార్త్ లో ఎక్కువ ఉంటుంది, బాంబే, అహ్మదాబాద్, సూరత్, వదోదర ఈ ప్లేసుల్లో భారీ ఎత్తున గ్రే మార్కెట్ ఉండటం, అక్కడ రెగ్యులర్ గా ట్రాన్సాక్షన్స్ ని పేపర్ మీద రాసుకొని తర్వాత లిస్ట్ అయిన తర్వాత అఫిషియల్ చేసుకోవడం జరుగుతుంది. అంతేగాని మన సైడ్ అంత లేదు, ఇటువంటి మార్కెట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ. గ్రే మార్కెట్ అంటే ఏంటి, అసలు ఈ గ్రే మార్కెట్లో ఈ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనే దాని గురించి మన ప్రేక్షకులకు ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు, అవేర్నెస్ పర్పస్ కొరకు ఒక ఇన్ఫర్మేషన్గా దీని గురించి మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.